మెహర్ బాబా జీవిత చరిత్ర అనే గ్రంథాన్ని మనము చదువుకుంటూ ఉన్నాము. ఈరోజు మనము చదువుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి విశేషమైన విషయం ఏంటంటే అంతిమ ప్రకటనము. బాబా చేసినటువంటి ఫైనల్ డిక్లరేషన్. దీనికి ముందుగా కొద్దిగా మనము ముందుకెళ్తే అంతవరకు మన అదృష్టవశాన బాబా రెండోసారి ఆంధ్ర పర్యటన పూర్తి చేసుకున్నారు. ఆంధ్ర పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత మహాబలేశ్వర్, సాకోరి, కొల్హాపూర్, సతారాలకు వెళ్ళడం, అక్కడ మస్తుల సాంగత్యం కొంత చేసిన తర్వాత ఆ మెహరాబాద్ చేరారు బాబా. అక్కడ 12/9/54 ఆదివారం రోజు ఆ అహ్మద్ నగర్ లో ఉండేటువంటి వాడియా పార్క్ లో ప్రజాదర్శనం ఇవ్వడం. ఆ ప్రజాదర్శనంలో బాబా అద్భుతమైనటువంటి సందేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో హౌ టు లవ్ గాడ్, మెహర్ బాబాస్ కాల్, ఈ రెండు అద్భుతమైనటువంటి మెసేజెస్ కూడా ఇచ్చారు బాబా. ఆ తర్వాత అదే సెప్టెంబర్ నెలలో 29, 30 తేదీల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సమావేశానికి అందరూ అక్కడికి హాజరవడం జరిగింది. అందులో 20 మంది పాశ్చాత్య ప్రేమికులు కూడా దర్శన కార్యక్రమంలో పాల్గొనడం, ఆ వీరందరూ కూడా బాబా సహవాసంలో గడిపిన రోజులు చిరస్మరణీయంగా వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ జీవితాల్లో నిలిచిపోయాయని మనకి తెలియజేశారు ఇక్కడ. ఇక అంతిమ ప్రకటన గురించి మనం ఈరోజు ముచ్చటించుకుంటే, ఇక్కడ సెప్టెంబర్ 29, 30 తేదీలలో మెహరాబాద్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు 16 సంవత్సరాలు అంతకు మించినటువంటి వయస్సు గల పురుషులను అనుమతించారు ఆ దర్శనానికి. సుమారు 900 మంది అక్కడ పాల్గొనడం జరిగిందట. ఆ సమావేశంలో బాబా మహా ప్రకటన, అదే ఫైనల్ డిక్లరేషన్ చేయడం జరిగింది. 29/9/54 తేదీన బాబా అందరినీ ఆలింగనం చేసుకున్నారు అక్కడ. ఆ ముందు రోజు పడినటువంటి వర్షం వల్ల చాలా మంది ప్రేమికులకు ఇబ్బంది కూడా కలగజేయబడింది అక్కడ. బాబా ఈ అసౌకర్యానికి తనలో తానే ప్రశ్నించుకుంటూ, మామూలుగా తీర్థయాత్రలకు వెళ్లే భక్తులే అనేక ఇబ్బందులను, కష్టాలను ఓర్చుకుని వెళుతుంటే, సాక్షాత్తు అవతారుని సహవాసానికి వచ్చే ప్రేమికులకు ఆ మాత్రం అసౌకర్యం శిరోధార్యమే అని సమాధానం ఇచ్చారు బాబా. ఇక 30/9/54 రోజున ఈ ఫైనల్ డిక్లరేషన్ అని, అంతిమ ప్రకటనము అని చెప్పి అందరికీ వినిపించడం జరిగింది. ఇక్కడ ఒక రకంగా ఈ అంతిమ ప్రకటన మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి అశాంతికి సంబంధించినటువంటిది, యుద్ధాలకు సంబంధించినటువంటి ఇది బాబా అప్పుడే చెప్పారని అనిపిస్తుంది మనకి. నిజానికి ఇందులో చాలా స్పష్టంగా బాబా ఈ వాతావరణం గురించి తెలియజెప్పడం జరిగింది అక్కడ. ఇక్కడ చాలా, అంటే ఈ పుస్తకం చాలా అబ్రిడ్జ్ చేసి చాలా తక్కువ విశేషాలను ఇందులో పొందుపరిచారు మన రామకృష్ణయ్య గారు. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు, దాదాపు 17 వాల్యూమ్స్ మనం చదువుకుంటూ ఉన్నాము. అవతార్ మెహర్ బాబా లార్డ్ మెహర్ తెలుగు వెర్షన్. ఇప్పుడు 17వ వాల్యూమ్ కూడా మనము వచ్చింది. 17, 18 కలిపి వచ్చిన వాల్యూమ్స్ లో బాబా వారి జీవిత చరిత్ర అంత ఉంటుంది. కానీ ఇక్కడ ఈ జీవిత చరిత్రలో చాలా తక్కువ పేజీలలో ఎక్కువ విశేషాలను ఇందులో పొందుపరిచారు సోదరులు రామకృష్ణయ్య గారు. అయితే ఈ అంతిమ ప్రకటన మనం చదువుకోవాలనేటువంటి చదువుకోవాల్సినటువంటి అగత్యం మాత్రం ఉన్నది ఇందులో. ఇందులో ముందుగా ఇక్కడ రామకృష్ణయ్య గారు తెలియజేసినటువంటి ఇవి కొద్దిగా మనం మననం చేసుకుంటూ ఒకసారి 12వ భాగంలో మనకి తెలియజెప్పబడింది. ఇది 1954 ఈ సెప్టెంబర్ 30వ తేదీన. అది కొద్దిగా మనము మననం చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ సంగ్రామానికి
ధీటుగానే బాబా అప్పుడు చెప్పారు ఆ ఈ విశేషాలను కూడా. ఇక్కడ ఏమంటారంటే, ఆ ప్రకటనకు ముందు బాబా ప్రేమికులందరినీ మెహరాబాద్ కొండపైకి తన సమాధి వద్దకు తీసుకుని వెళ్ళడం జరిగింది. తన ఆఖరి విశ్రాంతి స్థలమైనటువంటి సమాధి మందిరాన్ని దర్శించమని అందరికీ చెప్పారు బాబా. తర్వాత దిగువ మెహరాబాద్లో సమావేశ స్థలానికి వచ్చి వేదిక పైన సోఫాలో కూర్చున్నారు. తన అవతార ఆగమనానికి కారణభూతులైనటువంటి పంచ సద్గురువులను అంటే షిరిడి సాయిబాబా, ఉపాసిని మహారాజ్, హజరత్ బాబాజాన్, తాజుద్దీన్ బాబా, నారాయణ్ మహారాజులను స్మరించి వారు తనకి దివ్య చైతన్యాన్ని కలిగించడంలో నిర్వహించిన పాత్రను వివరించారు బాబా. సాకోరి నుండి వచ్చినటువంటి గోదావరి మాయి తదితరులను సభికులకు పరిచయం చేశారు. గోదావరి మాయి ఉపాసిని మహారాజ్ తర్వాత సాకోరి ఆశ్రమ ఆధిపత్యం వహించింది. ఆమెను బాబా తన తల్లి యశోదగా పేర్కొన్నారు. బాబా అంతిమ ప్రకటనలోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు సావధానంలో వినండి. ఆ ఈ అంతిమ ప్రకటన బాబా 4 భాషల్లో అవి ప్రింట్ చేయించడం, అది ఈరిచ్ ఇంగ్లీష్లోను, దేశ్ముఖ్ మరాఠీలోను, కేశవనిగం హిందీలోను, కుటుంబ శాస్త్రి గారు తెలుగులోని చదివారు అవి. కానీ ఇక్కడ సంక్షిప్తంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ నేను మాట్లాడుట వ్రాయుట కూడా మానివేశాను. ఈ అక్షర ఫలకాన్ని కూడా ఉపయోగించడం మానివేస్తాను. అంతర్ముఖుడనై ఉంటున్నట్లుగా ఉంటాను. ఇన్నాళ్లుగా పదే పదే వాగ్దానాలు చేస్తున్న నా మౌన విరమణ ఎట్టకేలకు చాలా దగ్గరగా వచ్చింది. నా అవతార జీవితంలో 3 దశలు వ్యక్తమవుతాయి అని బాబా అందులో వివరించి చెప్పడం జరిగింది. ఇక నా శరీరానికి వింతైనటువంటి ఒక వ్యాధి సోకుతుంది. అది నేను సూచిస్తూ వస్తున్న నా అవమానానికి కారణభూతం అవుతుంది. ఇది ఎప్పుడు 54 సెప్టెంబర్లో చెప్పారు బాబా. మరి శరీరానికి వింతైన ఒక వ్యాధి సోకుతుంది అని బాబా అక్కడ మరి ఈ ఒక రకంగా సాంకేతికంగా చెప్పినటువంటి విషయాలు మనకి లోతుగా మనకు అర్థం కావు. అలాగే తన అవమానానికి కారణభూతం అవుతుందని అన్నారు. ఆ వింతైన వ్యాధి. ఈ అవమానం నేను ఆకస్మికంగా చేయు మౌన విరమణలోను అది శుద్ధోచ్చారణము చేయుటతోనూ ముగిసిపోతుంది. ఆ ఆదినాదాన్ని కేవలం భగవంతుడు మాత్రమే ఉచ్చరించగలడు. ద వర్డ్ ఆఫ్ వర్డ్స్ అని అన్నారు బాబా. ఆ ఆదినాదం నా అవతార వైభవము అవమానము యొక్క స్థానము ఆక్రమిస్తుంది. అంతవరకు అవమానం పొందినటువంటి ఇక్కడ బాబా ఒక రకంగా అవతార పురుషుడు ప్రతి అవతారంలో వచ్చినప్పుడు కూడా హ్యూమిలియేషను, మేనిఫెస్టేషను, గ్లోరిఫికేషన్ అనే దశలలో అవతార కార్యక్రమం జరుగుతుందని బాబా మనకు తెలియజేయడం జరిగింది. అయితే ఏ స్థితిలో ఉన్నదనడానికి మనకి సాంకేతికమైనటువంటి చర్యలు ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ బాబా ఏమంటారంటే నా అవతార వైభవం అంటే దాని గ్లోరిఫికేషన్ అవమానం యొక్క స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎప్పుడైనా ఖచ్చితంగా జరిగేది అదే. ముందుగా అవమానం పొందుతారు, తర్వాత మేనిఫెస్టేషన్ అంటే ప్రకటీకరణ, ఆ తర్వాత గ్లోరిఫికేషన్. నాలో అణిగి ఉన్నటువంటి అనంతత్వం బయటికి వచ్చి విశ్వమంతా వ్యాపిస్తూ ఉంది. నా వైభవము విశ్వమంతా అనుభూతిని పొందుతారు. కానీ నా భౌతిక సమక్షంలో ఉన్న కొద్ది మంది మాత్రమే నా వైభవ అనుభూతిని పొందుతారు అని అంటారు బాబా. అంటే అందరూ అర్హులే. ఎప్పుడో ఒకప్పుడు బాబాతో గాడ్ రియలైజేషన్, భగవంతుడితో గాడ్ రియలైజేషన్ పొందాలి. ప్రతి ఒక్క ఆత్మ కూడా చివరి ఆత్మ వరకు అది నేను ఖచ్చితంగా నేను చూసుకుంటానని బాబా చెప్పాడు. చెప్పినట్టు విశేషం మనకి గాడ్ స్పీక్స్ తెలుసు. ఇక్కడ ఈ వైభవాన్ని, ఆయన వైభవం తాలూకా అనుభవాన్ని చాలా కొద్ది మందే పొందుతారని చెప్పారు బాబు. చెప్తూ ఉన్నారు ఇక్కడ. నేను వెన్నుపోటుకి గురవుతాను. ఆ సమయంలో నా మండలి వారు గాని, నా ప్రేమికులు గాని ఎవ్వరూ నా చెంత ఉండరు. నేను నా మౌనం విరమించుటకు ముందు గాని, మౌనం విడిచిన వెంటనే గాని ప్రపంచంలో 3 భాగాలు నశించిపోతాయి అని చెప్పారు. ఇక్కడ మరి
కొద్దిగా మనం ఈ 12వ భాగంలో ఉన్నది అక్కడ చదువుదాం, కొద్దిగా చదువుకుందాం. ఎందుకంటే అక్కడ బాబా చాలా స్పష్టత తెలుస్తుంది అక్కడ మనకి. బాబా ఏమంటారంటే, ప్రేమయే నా విశ్వవ్యాప్తమైనటువంటి మతము. అట్టి నా ప్రేమమతం కరుగై ప్రాధాన్యతను కోల్పోతున్న చివరి క్షణాల్లో నేను దానికి జీవం పోసేందుకు వస్తాను. మతం పేరు మీద చలామణి అయ్యే సిద్ధాంతాల డొల్లతనాన్ని, కర్మకాండల పేరుతో మతాల గొంతు నొక్కే మత సాంప్రదాయాల నిరర్ధకత్వాన్ని నేను ఎండగడతాను అని చెప్తూ, ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విశేషం ఏంటంటే, ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా ఉన్న గందరగోళము, అశాంతి ప్రజల మనస్సులో మరింత అధికార వ్యామోహాన్ని, కీర్తి సంపదల పట్ల పెచ్చుమీరిన దురాశను నింపాయి. తత్ఫలితంగా వ్యక్తుల్లో చెప్పలేని బాధ, ద్వేషము, అసూయ, భయం, ఆశాభంగం మరింతగా బయటకు వస్తున్నాయి. ఒక ప్రక్క శాంతిని, సమృద్ధిని వ్యాప్తి చేస్తూ చిరకాలం నిలిచే ఆనందాన్ని నెలకొనాలన్న ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, మరో ప్రక్క ప్రపంచంలో బాధ తారాస్థాయికి చేరుకుంది. చాలా స్పష్టత ఇచ్చారు బాబా అక్కడ. ఇక మరికొద్దిగా ముందుకెళ్తే, శాశ్వత ఆనందాన్ని అంటే లాస్టింగ్ హ్యాపీనెస్ క్షణకాలం పాటు పొందాలన్నా కూడా మొదట అందరిలోనూ ఉన్న భగవంతునికి అంతా తెలుసు అనే విషయం గ్రహించాలి. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అన్న ఈ విషయం మనం ప్రత్యేకంగా పదే చెప్పుకోవాల్సిన అగత్యం లేదు. ప్రతిదీ అంటే శివుడాజ్ఞ లేనిది చేమైనా కొట్టదు, ఆకైనా కదలదని అన్న ఆ సామెతలు ఉత్తెత్తుగా వచ్చే సామెతలు కావు అవి. ఇక మరికొద్దిగా ముందుకెళ్తే బాబా అంటారు చూడండి ఇక్కడ, నా కార్యాన్ని నిర్వర్తించడానికి ఇక్కడ కాలం యొక్క భ్రాంతిమైనటువంటి ఆరంభంలో ఇల్యూజరీ బిగినింగ్ ఆఫ్ టైం ఈనాడు నెలకొన్నంత గందరగోళం లేదు. భ్రాంతిలో వైవిధ్యం ఉన్నప్పటికీ చైతన్య పరిణామం యొక్క ప్రారంభంలో ఏకత్వమే ఉండేది. చైతన్యం వికసించి వృద్ధి చెందడంతో పాటు అనేకత్వం కూడా వృద్ధి చెందసాగింది. అలా ఎంతవరకు వృద్ధి చెందిందంటే, అది ఏకత్వపు సరిహద్దును ఆవరింపజేసింది. అంటే ఈ మెనీనెస్ అండ్ వన్నెస్, ఆ రెండిటి గురించి కూడా ఈ ఫైనల్ డెక్లరేషన్ లో చాలా స్పష్టంగా చెప్పారు బాబా. ఇది ఖచ్చితంగా మనం పరిపూర్ణంగా ఒకసారి ఎప్పుడైనా మనం అవకాశం ఉంటే పూర్తి పాఠాన్ని మనం గ్రహించాలి ఇందులో. ఇక చూడండి ఇక్కడ, ఏకత్వము మరియు సౌభ్రాతృత్వం అంటే బ్రదర్హుడ్ యొక్క అనుభూతిని అనుభవించనీయకుండా మనిషికి అడ్డు జరుగుతున్న వివిధములైన వేర్పాటు ధోరణులను నశింపజేసే సమయం ఆసన్నమైంది. అతి తొందరలో జరిగే ఈ వినాశం అంటే డిస్ట్రక్షన్ కారణంగా ప్రపంచంలో 35 వంతు నశిస్తుంది. సామరస్యపూరితము, సదవగాహనాభరితము అయిన జీవనం విలసిల్లేందుకు మిగిలి ఉన్న 1/4 వంతు ప్రపంచ ప్రాణికోటి ఏకీకృతం కావంచబడుతుంది. ఆ విధంగా తోటి వారి పట్ల ఏకత్వ భావన నెలకొనగా, ఆ ఏకత్వ భావనే అందరినీ శాశ్వతానందం వైపుకు నడిచేటట్లు చేస్తుంది. నా మౌన విరమణకు ముందు గాని, విరమణ జరిగిన వెంటనే గాని 3 వంతులు ప్రపంచం నశిస్తుంది. అతి త్వరలో ఇవన్నీ జరిగేందుకు నేను తొందరలోనే మౌన విరమణ చేస్తాను అని బాబా అంటే ఇప్పుడు జరుగుతున్న అంటే ప్రతి విషయాన్ని కూడా బాబా మనకు ముందుగానే మనకి వివరించి చెప్పారు అని అనడానికి ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. మనకి ఒక నిరూపణ అనేది మనకు వేరేగా అవసరం. మన బాబా పుస్తకాలే, బాబా లిటరేచరే మనకి జనజీవన స్రవంతిలో దైనందిన జీవితం ఎలాగైతే గడపబడుతుందో, గడపాలో, గడిచేది, గడుస్తున్నది, గడవబోయేది కూడా మనకి బాబా చాలా స్పష్టంగా వివరించి చెప్పారు మన పుస్తకాల్లో. చూడండి ఇక్కడ, భ్రాంతిలో మునిగి ఉన్న మీ జీవితాలు పైన ఉన్న వైవిధ్యాన్ని అంటే సూపర్ఫిషియల్ డైవర్సిటీ తప్పనిసరిగా అనుభవిస్తూ వాటిని భరించవలసి ఉన్నప్పటికీ, ప్రపంచంలోని వివిధ జాతులు, మత సాంప్రదాయాలు, కులాలు, తెగల మధ్య ప్రేమ ద్వారా ఏకత్వ భావన నెలకొనేలా మీ హృదయాల్లో ప్రేమ బీజాలు నాటేందుకు నేను ఈ భూమి మీదకి వచ్చాను. నేను
మౌన విరమణ గురించి సన్నాహాలు చేస్తూ ఉన్నాను. నా మౌనాన్ని వేడడం అంటే ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో మీ చెవులను ఓదరగొట్టడం కాదు. నేను ఒకే ఒక్క పదాన్ని ఉచ్చరిస్తాను. ఈ మాటే మానవుల హృదయాలన్నింటిలోనూ చొచ్చుకొని పోతుంది. నా మౌన విరమణ జరిగినప్పుడు నేను ఒకనాడు సాధువు కాగలను అని పాపి కూడా గ్రహిస్తాడు. మరియు భగవంతుడు నాలో ఉన్నట్లుగానే పాపుల్లో సైతం ఉన్నాడు అని సాధువు కూడా గ్రహిస్తాడు. ఇక్కడ బాబా మనకి ఆ ఆ పీరియడ్ అంటే, ఎందుకంటే బాబా మనకి స్పష్టంగా తెలియజెప్పారు అని అనుకున్నప్పటికీ కూడా సాంకేతికంగా ఇక్కడ చూడండి, నేను ఆ పదాన్ని, ఏ పదం, ద వర్డ్ ఆఫ్ వర్డ్స్, అది 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 కానీ అంటే అది అది వినపడడం అంటే బాబా మౌన విరమణ చేసినట్టే. అది ఎప్పుడు ఆయన అంటే అంతవరకు కూడా ఈ మౌనం, ఆంతరికంగా ఈ మౌనం కొనసాగుతూనే ఉంటుంది. నేను ఆ పదాన్ని ఉచ్చరించినప్పుడు బాబా అంటున్నారు చూడండి, రానున్న 700 సంవత్సరాల్లో జరగబోయే దానికి పునాదిరాయి వేస్తాను. నేను మళ్ళీ 700 సంవత్సరాల తర్వాత వచ్చేటప్పటికి చైతన్య పరిణామం ఎంత ఉచ్చస్థితికి చేరుతుందంటే, భౌతికత వైపు మొగ్గు చూపే గుణాలు, ద మెటీరియలిస్టిక్ టెండెన్సీస్, ఆధ్యాత్మికతకై తప్పించే గుణాలుగా, అంటే సూపర్ స్పిరిచువల్ లాంగింగ్ మార్పు చెందుతాయి. అంటే మెటీరియలిస్టిక్ టెండెన్సీస్ అన్ని కూడా స్పిరిచువల్ లాంగింగ్ వైపు మారుతాయి అంటున్నాడు బాబా. ఖచ్చితంగా మారి తీరాలి, లేకపోతే ఆయన వాక్కు ఎలాగా మన స్పష్టత తెలుస్తుంది. అప్పుడు ఆధ్యాత్మికంగా వెలసిల్లే సోదర భావం వల్ల ఏకత్వ భావన సర్వత్రా నెలకొంటుంది. దీని అర్థం ఐశ్వర్యము, పేదరికము, అక్షరాస్యత, నిరక్షరాస్యత, అసూయ, ద్వేషం ఈనాడు పూర్తి స్థాయిలో ప్రబలంగా ఉన్నాయి. నేను తిరిగి వచ్చే నాటికి సర్వమానవ ఏకత్వ భావనలో ఇవన్నీ కరిగిపోతాయి. సంపద, సంతోషం, ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్ తారస్థాయిలో వెళ్ళి విరుస్తాయి అని. అంటే ఇది ఎప్పుడు 3 వంతులో డిస్ట్రక్షన్ అయిన తర్వాత, అది అప్పుడు బాబా మనకి చెప్పినటువంటి ఆ న్యూ హ్యుమానిటీ వచ్చి తీరుతుంది. నేను చెప్పే అర్థం భ్రాంతిలోని ఏకత్వం శాశ్వతంగా అలాగే ఉండిపోతుందని కాదు. ఎందుకంటే ఇది, అది అంతా భ్రాంతియే. భ్రాంతిలోని అనేకత్వం మరియు ఏకత్వం యొక్క చైతన్యం ఈ పరిణామ ప్రక్రియలో ఒక భాగమై ఉన్నాయి. చరిత్ర పునరావృతం అవ్వక తప్పదు. అప్పుడు భ్రాంతిలోని ఏకత్వ అనేకత్వాల ఆరంభం, బిగినింగ్, అభ్యుదయం, గ్రోత్, శిఖరాగ్రానికి చేరే ఉచ్చస్థితి, కల్మినేషన్ మరోసారి పునరావృతం అవుతాయి. ఈ శరీర త్యాగం తర్వాత నా తదుపరి అవతరణ 700 ఏళ్లకు జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మనం అది ఇంకొకసారి కూడా అది జపాన్ లో జరుగుతుందని కూడా బాబా ఇంకో సందర్భంలో ఎక్కడో మనం విన్నాం. అది ఆ అవతరణ ఒక మహాయుగం యొక్క యుగాలకు యుగం మహాయుగం అంతానికి మరియు ఆరంభానికి సూచిక అవుతుంది. భ్రాంతిలోని యుగాలన్నీ 700 నుండి 1400 సంవత్సరాలకు అంతమై తిరిగి ఆరంభమవుతాయి. ఒక మహాయుగంలోని అటువంటి యుగాలు ఇప్పటికి కోటాను కోట్ల సంఖ్యలో గడిచిపోయాయి, అలాగే రానున్నాయి కూడా. ఆ విధంగా ఈ భ్రాంతికి అంతమనేది లేదు, అది ఎన్నటికీ భ్రాంతిగానే ఉంటుంది అని చాలా స్పష్టంగా బాబా మనకి ఈ ఫైనల్ డెక్లరేషన్ లో, ఇంకా చాలా పెద్ద పాఠం ఉంది అది. అయితే ఇందులో మనం చదువుకుంటున్నది చాలా సంక్షిప్తమైనటువంటి అవతార్ మెహర్ బాబా జీవిత చరిత్ర కాబట్టి, అందులో అంటే ఇందులోని కొద్దిగా ఈ ఖచ్చితంగా ఈ ఫైనల్ డిక్లరేషన్ ప్రతి ఒక్కరు కూడా, ఇది 12వ వాల్యూమ్ లో ఉందండి, అందరూ చదవండి. అది పూర్తిగా దాని పూర్తి పాఠాన్ని చదివితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి ఆ సంఘటనలకి కూడా మనకి తన తాత్పర్యం తెలుస్తుంది బాబా చెప్పినట్టు. ఆ ఇక్కడ కొద్దిగా ముందుకెళ్తే ఈ అంతిమ ప్రకటన వలన ప్రేమికుల హృదయ, ఇప్పుడు నేను మళ్ళీ ఈ ఈ మన ఒరిజినల్ జీవిత చరిత్ర దీనికి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ అంటున్నారు, ఇక్కడ ఈ అంతిమ ప్రకటన వలన ప్రేమికుల హృదయాల్లో కలిగిన భయాందోళనను ఉపశమింపజేయటానికి బాబా దానిని విశదీకరించి జరగబోయే సంఘటనలు కొన్ని తన భాషలోను, మరికొన్ని మన భాషలోను, మరికొన్ని ఉభయ భాషల్లోనూ చెప్పబడ్డాయని. కేవలం తన భాషలో చెప్పింది ఎంత ప్రయత్నించినా, ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి, తన భాషలో చెప్పింది ఎంత ప్రయత్నించినా మన మన అవగాహనకు అందనిదని, మన భాషలో చెప్పింది మాత్రమే అవగాహనకు వీలవుతుందని బాబా చెప్పారు. కేవలం
సంఘటనలు జరిగిన తర్వాతనే బాబా భాషలో చెప్పిన సంఘటనల గురించి తెలుసుకోగలమని చెప్పారు. అంటే ఖచ్చితంగా వింత వ్యాధి బాబా శరీరానికి సోకుట, ఇది మన భాష. దాని పర్యవసానంగా బాబాకు కలిగే అవమానం, మన భాష. అది మౌన విరమణ చేసి అది ఆది శబ్దాన్ని ఉచ్చరించుట, అది బాబా భాష. ఏకకాలంలో మన భాషలో కూడా చెప్పబడింది. ఎందుకంటే బాబా ఆ ఆది శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు అది అందరికీ వినపడేలా ఉంటుంది. బాబా వైభవం ఉభయ భాషలు. ప్రపంచం నాలుగు ఇంట మూడు వంతులు నాశనం అవటం కేవలం బాబా భాష. అది బాబాకు వెన్నుపోటు సంభవించడం, అది బాబా భాషే. బాబా భౌతిక శరీర త్యాగం, ఇది ఉభయ భాషల్లో. ఇక్కడ ఒక పేరా చదివి ఆపేద్దాము, ఇక్కడ టైం కూడా అయిపోయింది కాబట్టి. విశ్వవ్యాప్తంగా ప్రపంచం భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఇవ్వబడే షాక్ అని ఊపు స్వీకరించడానికి సిద్ధమగు వరకు పై సంఘటనలు జరిగే క్రమంలో గాని జరగవలసిన కాల పరిణామంలో గాని మార్పు జరగవచ్చు అని చెబుతూ, కాల పరిమాణంలో మార్పు జరిగితే నేను భౌతిక శరీరం ద్వారా చేసే బాహ్య క్రియలతో సంబంధం తెగిపోతుంది అన్నారు బాబా. నేను ప్రపంచానికి మరణించిన వానిలాగా మార్పు చేయబడిన కాల పరిమితి వరకు ఉండవలసి వస్తుంది అని బాబా చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఈ సంఘటన మనము ఈరోజు చదువుకునే అవకాశం బాబా ఇచ్చారు. ఇక ఇది నేను ఈ వివరం నేను మెసేజ్ చేస్తాను. ఈ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బాబా వారికి మనందరి తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ, జై మెహర్ బాబా అమ్మ. సుశీల్ గారు జై బాబా, లేదా అరుణ రవీంద్ర జై బాబా అమ్మ. అందరికీ జై బాబా.